తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 నుంచి ఈ 32 జిల్లాలలో 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాల లోపు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన ఏదైతే చిన్నకారు కౌలు రైతులు ఉన్నారో అటువంటి రైతులకు తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో చాలా రోజుల నుంచి అటువంటి రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు దాదాపు 12,000 రూపాయల నిధులను జమ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు జమ అవుతలేదని అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. సో ఇక రైతు భరోసా డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, ఈ రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే నేనైతే సమాచారాన్ని అయితే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులను రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రిలీజ్ చేయాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇదివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయలు దాదాపు 10 గుంటల నుంచి మొదలుకొని 3.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులను కేటాయించామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక రెండో విడత కింద రైతు భరోసా డబ్బులు మనకి దాదాపు ఏప్రిల్ నెల 15వ తారీఖు 20వ తారీఖు నుంచి మొదలుకొని మే నెల 5వ తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు అర్హత సాధించినప్పటికీ కూడా మీ ఖాతాలలో డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదని అయితే చెక్ చేసుకోండి. ఎవరైతే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే నిధులు రైతుల ఖాతాలలో యథావిధిగా ఎటువంటి అవకతవకలు లేకుండా డబ్బులను రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ గైస్. జై హింద్.